గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ సందీప్ రెడ్డి వంగ ఎరాలో మనం ఉన్నప్పటికీ, ఎన్నో రా అండ్ రస్టిక్ సినిమాలు, వైలెన్స్ సినిమాలు చూస్తున్నప్పటికీ, మనం ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యూమన్ బీయింగ్స్. మనలో ఒక సెన్సిటివిటీ ఉంటుంది, మనకి ఒక సోల్ ఉంటుంది. అది అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటుంది, మెల్ట్ అవుతూ ఉంటుంది, బ్రేక్ అవుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారనమాట. ఆ సినిమా పేరే శశివదనే. సో శశివదనే మీనింగ్ తెలుసు కదా, మ్యూన్ లాంటి బ్యూటీ అనమాట. అలాంటి బ్యూటీ మనతో పాటు ఉన్నారు. బేసికల్లీ ఆవిడ ఫోటో ఎవరు పోస్ట్ చేసినా కింద హ్యాష్ట్యాగ్ క్యూట్ అని పెడతా ఉంటారు. ఇందులో ఇంకా క్యూట్గా ఉన్నారనమాట ట్రెడిషనల్ వేర్లో. అండ్ ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన గెడ్డానికి తగ్గ స్క్రిప్ట్స్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఆయన అలాంటి బ్యాక్గ్రౌండ్ సినిమాలే ఎంచుకుంటూ ఉంటారనమాట. ఆయన పేరు రక్షిత్ అట్లూరి అండ్ ఆవిడ పేరు కోమలి ప్రసాద్. మాట్లాడతారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారన్నా? బాగున్నాను. సో ఫస్ట్ మిమ్మల్ని ఎందుకు పలకరించానంటే, బేసికల్లీ తర్వాత మళ్ళీ మీరు హట్ అవ్వకూడదు, ఎక్కువసేపు ఆవిడ వైపు చూస్తున్నానని చెప్పి. ఫస్ట్ నన్ను పలకరించావా? ఇప్పుడు హాయ్ అని చెప్పి మీ వైపే చూసా. అంటే మ్యూన్ లాంటి. ఓకే, ఇది పంచలేనా? ఇది పంచలేనా? మీరు వేస్తున్నారు పంచలేనా? పంచలేను ఇప్పుడు వేస్తా చూడండి. మీరు ఇంతకుముందు టచ్ మీ నాట్ అని ఎందుకు తీశారు సిరీస్ అనేది ఇప్పుడు అర్థమైంది. నిజంగానే ముట్టుకుంటే మరకడిపేలా ఉన్నారు. లేదండి, నవ్వండి. మీరు బీడీఎస్ చదివారు కదా, పళ్ళు చూపించవచ్చు కదా. మీ పళ్ళు అలాగే బాగుంటాయి కదా. లోపల ఓకే, లోపల సిగ్గుపడుతున్నారు. బట్ ఎనీవే, సీరియస్లీ అంటే నార్మల్గా శశివదనే ఇలాంటి టైటిల్స్ కామన్గా వస్తాయి. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం లాస్ట్ క్లైమాక్స్ త్రూ అవుట్ ద ఒక వరల్డ్ నిజంగానే బిల్డ్ చేశారు. ఆ ఉన్న 2 minutesలో ఒక వరల్డ్ బిల్డ్ చేశారు. లాస్ట్లో ఆ కిస్ సీన్ ఉంది కదా, పెట్టుకున్నప్పటికీ చాలా పవిత్రంగా అనిపించింది. లిటరల్లీ చెప్పాలంటే, నార్మల్గా ఎవరైనా కిస్ సీన్ పెట్టుకున్నప్పుడు ఫోకస్ చేసి అడుగుతారు మిమ్మల్ని. నాకు తెలిసి ఎవరో టచ్ కూడా చేయరేమో విషయంలో. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి ఎందుకు మీకు లిమిటేషన్స్ లేవా ఇలాంటివి ఎవరు అడగరు నాకు తెలిసి. ఎందుకంటే చాలా స్టోరీలో అది ఇన్వాల్వ్ అయిపోయి ఉందన్నమాట. సీరియస్లీ చాలా. బట్ కొన్ని ఉంటాయి కదండి, హార్ట్ టచింగ్, హార్ట్ మెల్టింగ్, హార్ట్ బ్రేకింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇది ఏ కోవకి చెందుద్ది శశివదనే? టచింగ్ అంటే స్టోరీ రివీల్ అయిపోద్ది క్లైమాక్స్ అని ఆవిడ అనుకుంటున్నారు, అందుకని టచింగ్ అని చెప్తున్నారు. మీరెందుకు అంత ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏంటి టచింగ్ అని ఎందుకు చెప్పారు ఆయనకి? అంటే ఇద్దరిని అడిగారు కదా క్వశ్చన్. నేను ఆయన్నే అడిగా. సారీ మళ్ళీ అడగండి. వద్దులేండి, అవసరం లేదు. బట్ సీరియస్లీ నాకు మంచి వైబ్ అయితే వచ్చింది. అది ఒక తెలియని సెన్సిబుల్గా అనిపించింది, చాలా సెన్సిబుల్గా అనిపించింది సీరియస్లీ. మీకు ఆల్రెడీ నాకు తెలిసి చూసే ఉంటారు. చూసారా ఫస్ట్ కాపీ? ఆయన అడుగుతారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ వైపే చూస్తున్నాను కదండి. అడుగుతున్నారు. ఓకే, చూసారా? ఎవరు మీతో పాటు ఇంకెవరన్నా కామన్ పీపుల్ ఎవరన్నా చూసారా? మీ మూవీ టీమ్ రిలేటివ్స్ ఎవరన్నా ఇలా? ఏంటండి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? నచ్చింది చాలా మందికి. ఎలా చెప్పాలి, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ అని వచ్చినాయి. మిక్స్డ్ ఒపీనియన్స్ అంటే చాలా బాగున్నాయి. కొంతమంది ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు, కొంతమంది క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు. సో అలా మిక్స్డ్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది. సో ఐ కుడెంట్ టెల్ ఏది. బట్ కొంచెం ఆ చందమామ కథలు ఉంటాయి కదా, మనం కోటలోని మహారాణి కోసం ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చినాయి నిజంగానే, కోటలోని మహారాణి అని చెప్పి. మీరు లాస్ట్ మరి అది అంటే క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్ట్ చేస్తామేమో అనిపిస్తుంది, కొంచెం నెగిటివ్ ఏమో అని అనిపిస్తుంది. యూ కాంట్ ప్రెడిక్ట్, ఎందుకంటే చాలా కొత్తగా ఉంటుంది. బికాస్ డెఫినెట్లీ సర్ప్రైజింగ్గా ఉంటుంది, బాగుంటుంది క్లైమాక్స్. ఎప్పుడండి ఇది స్టార్ట్ చేసింది? ఎప్పుడు? 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో అప్పుడు మీకు స్టోరీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు చాలా కొత్తగా ఉంటుందని, అప్పుడు ఒక జస్ట్ ఒక ఫ్రెష్ టెంప్లెట్ వచ్చింది, ఫ్రెష్ థీమ్ వచ్చింది అని అనుకుని ఉంటారు. అవునవును. ఈ 3 daysలో ఏమన్నా చేంజెస్ వచ్చినాయి మీ మైండ్లో? కానీ 3 daysలో అంటే ఈ 3 yearsలో మూవీస్ చాలా రిలీజ్ అయినాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక పీరియడ్ సబ్జెక్ట్. 2007-2000 మిడ్ పీరియడ్ సబ్జెక్ట్. 2010 జరిగే ఒక కథ. ఓకే. సో అందుకే సైకిళ్ళు, అప్పుడు లేడీ బర్డ్స్, ట్రైలర్ లో పంప్ కొట్టాలు, నెట్ సెంటర్లు, అవన్నీ ఆ వైబ్ లో ఉంటుంది. సో అది ఇంకో సంవత్సరం లేట్ అయినా కానీ సినిమా ఇలాగే ఉంటుంది, పీరియడ్ కదా. అప్పుడు మరి దీనికి న్యాచురల్ గానే వెళ్ళారా లేదా సెట్ చేయాల్సి వచ్చిందా? అంతా లైవ్ లొకేషన్స్, అంతా షూట్ చేసి లంకలో అని అనిపిస్తుంది. లంకలో చేసి, ఈస్ట్ గోదావరిలో, గోదావరి జిల్లాలో బెండమూరు లంక. ఓకే. నైస్. మీకు ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. లైక్ హిట్ తర్వాత, హిట్ కొంచెం ఎక్కువ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి, తర్వాత టచ్ మీ నాట్కి ఆ లుక్స్ కానీ అంతా మార్పు వచ్చింది. యాక్టింగ్ వైజ్, క్యారెక్టర్ ఆర్క్ వైజ్ అన్ని మార్పులు వచ్చినాయి. శశివదనేకి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది ఆ మార్పు?
ఇది కంప్లీట్లీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అయితే టచ్ మీ నోట్లో స్కూల్ గర్ల్, హిట్ పోలీస్. ఇది ప్రాపర్ ఒక విలేజ్ గర్ల్, ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ తెలుగు అమ్మాయి, అచ్చమైన తెలుగు అమ్మాయి అనవచ్చు. అండ్ నాకు అన్నిటికన్నా లుక్స్ వైజ్లో నచ్చిన మోస్ట్ ఫేవరెట్ లుక్ ఇది. బికాజ్ ఐఎమ్ గెటింగ్ టు రిప్రజెంట్ హూ ఐ యామ్ ఇన్ జనరల్. అదర్వైజ్ ఏంటి అక్కడ టాటూ కనిపిస్తుంది చేతి మీద ఆ పోస్టర్లో? డాడీ. అది నార్మల్గా ఉంచేసారా ఇంకా బై డిఫాల్ట్? నేను ఏంటంటే అది డాడీ. ఓకే ఐ నో యా మేబీ ఓకే. ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటారా ఇప్పుడు మీ సక్సెస్ని? ఎప్పుడైనా చూసుంటే బాగుండేది, ఇలా చాలా సక్సెస్ అవుతున్నారు. ఐ మీన్ ఎవ్రీడే మర్చిపోతే కదా గుర్తు రావడం. ఓకే. బట్ ఏమన్నా దానికి ఏమన్నా కొంచెం డైట్ వైజ్ ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చారా? బికాజ్ అక్కడ కొంచెం చబ్బీగా ఉన్నారు, ఇక్కడ కొంచెం ఇప్పుడు కొంచెం స్లిమ్ అయ్యారు. లేదు, దానికి అలానే కావాలి అని అనుకున్నాం. అంటే చబ్బి అంటే అలా కాదు, ప్రాపర్ మన తెలుగు అమ్మాయి ఒక మరి సన్నగా వెయిట్ అంతా లాస్ అయిపోయి అలా వద్దు. ఎందుకంటే రిలేటబిలిటీ పోతుంది. మనం యాక్చువల్గా విలేజ్ గర్ల్స్ ని చూస్తే కొంచెం బుగ్గలు అన్నీ అలా ఉంటాయి. సో అది అలానే పెట్టాం. అవును, మీరు ఈరోజు లెగ్ డే చేశాను అన్నారు కదా, వర్కౌట్ అవి ఏం చేయరు వాళ్ళు పాపం, డైలీ పనులు తప్ప. కానీ ఆ క్యారెక్టర్ రావడానికి కూడా చేసా లెగ్ డే. అది స్క్రీన్ మీద కనిపించదు అంతే. టూర్లో వాళ్ళు లెగ్ డే యాబ్స్ గీబ్స్ అని ఉండదు, డైలీ అయిపోద్ది. ఊడ్చుకోవడం, కల్లాపు జల్లుకోవడం, ముగ్గులేయటం, అన్ని బాడీ ఫుల్ ఎక్సర్సైజ్, ఆటోమేటిక్గా లెగ్స్ హ్యాండ్స్ అన్ని డేస్ అయిపోతాయి వాళ్ళకి. బట్ థింగ్ ఏంటంటే పలాస సినిమా వల్ల ఐ మీన్ ఆ ఏరియా అప్పటికి నాకు తెలిసి బయట వాళ్ళకి తెలియదు. ఈస్ట్ గోదావరిలో పర్టికులర్ ఏరియాలో ఈస్ట్ గోదావరి కదా, ఐ మీన్ ఆంధ్రాలో పర్టికులర్ ఏరియాలో తెలుగు స్టేట్స్లో కొంతమందికి తెలుసు. కానీ సినిమా తర్వాత పలాస మీద కొంచెం రికగ్నిషన్ పెరిగింది. ఈ ఒక సినిమా మేబీ అక్కడికి మీరు వెళ్ళారంటే మిమ్మల్ని కొంచెం బాగా ఓన్ చేసుకుంటారు. అవునవును, డెఫినెట్గా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అలాంటిది ఏదన్నా క్రియేట్ అవుతుందా? అమలాపురం వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు, బెండమూరు లంకాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మీ డైలెక్ట్ కూడా కొంచెం అలాగే ఉందన్న. అవును, సినిమా ఏంటి మేకింగ్లో అలవాటు అయిపోయిందా? అలవాటు ఏం లేదు, కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంతే. అటు నుంచి పలాస, ఇటు నుంచి అది ఇది వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి మిక్స్డ్. యా, బట్ నాన్నగారు ఇందులో చెప్పారు కదా, మొత్తం కంప్లీట్ ఇప్పుడున్న మీమ్ వరల్డ్కి, ఇప్పుడున్న సోషల్ మీడియా వరల్డ్కి డిఫరెంట్గా ఈ సినిమాలో శ్రీమణ్ గారు చెప్పింది, అమ్మాయిలు అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేసి దగ్గరికి రారు, అమ్మాయిలు వచ్చారంటే జీవితాంతం మనం చేపట్టుకుని నడుద్దామని వస్తారని చెప్పి. మొత్తం ఇప్పుడున్న సోషల్ మీడియా అంత ఐ మీన్ మనుషుల్ని ఎలా ఐ మీన్ ఎలా అంటే దాన్ని పాడు చేసింది, మొత్తం మైండ్స్ని అందరినీ పాడు చేసింది. అమ్మాయిలు అంటే డబ్బు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని చూస్తారని చెప్పి. మొత్తం ఇది కొంచెం డిఫరెంట్. ఇది డెఫినెట్గా ఒక కొత్త, అంటే ఇప్పుడు మనకి బేబీ సినిమా వచ్చింది, దాంట్లో హీరోయిన్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. షీఈ్ నాట్ ఎ బ్యాడ్ ఇంటెన్షనల్ ఇది, కానీ ఆ కథ ప్రకారం అది అలా జరిగింది. ఇప్పుడు దీంట్లో అమ్మాయిలు ఎక్స్ట్రీమ్గా ప్రేమిస్తే ఏ ఎండ్ వరకు నిలబడతారు, ఎంత ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే చాలా మంది బేబీ సినిమా చూసి తిట్టారు కదా, ఆడపిల్ల ఎట్లా చేయటం అట్లా చేయటం ఏంటి. ఈ సినిమా వాళ్ళందరికీ సమాధానం అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, నైస్ నైస్ నైస్, బాగా చెప్పారు. అంటే నేను కూడా ఏమనుకున్నానంటే ఎండింగ్లో మీ షార్ట్ చూసి ఆ ఫేస్ మొత్తం మార్పు వచ్చింది కదా అప్పటిదాకా ఉన్న సినిమాకి, ఆ షార్ట్కి ఇదేదో కొంచెం RX-100లా అవుతుంది ఏంటి అని అనిపించింది. కానీ అనుకోండి, పర్వాలేదు, ఏమవుతుందో తెలవదు మీకు, సో ఏదైనా జరగవచ్చు డెఫినెట్గా. అండ్ సో సాంగ్ ఇప్పుడు వింటూనే వచ్చాను, శశివర్ధనే సాంగ్ అద్భుతంగా ఉందన్న అసలు, సీరియస్లీ సూపర్. అంటే ఇది 2007-08 ఆ టైం పీరియడ్లో తీశారు కాబట్టి లవ్ని అలా చూపించాల్సి వచ్చిందా? ఇప్పుడు కూడా అలాంటి లవ్ ఉందని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు కూడా డెఫినెట్గా అట్లాంటి లవ్ స్టోరీలు ఉంటాయి, కానీ అప్పట్లో ఉన్నంత ప్యూర్గా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే టూ మెనీ ఆప్షన్స్. అప్పటికి అప్పుడు ఓన్లీ మన ప్రపంచం మన ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు మాత్రమే, ఇంకొంచెం స్పాన్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. సో నాలెడ్జ్ పెరిగిపోవడంతో మీకు ఏమంటారు, ఎక్కువ థింకింగ్ పవరు, ఎక్కువ ఇది ఎక్కువైపోవడంతో ఒకళ్ళకి కన్ఫైన్ అయ్యి ఉంటామో, ఒకదానికి కన్ఫైన్ అయ్యి ఉంటామో జరగట్లేదు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే నవ్వుకుంటూ మనం సీరియస్లీ అమ్మాయిల్ని బ్యాడ్ చేసేస్తున్నాం. అమ్మాయిలంటే ఇంతే, మోసం చేసి వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు అనే సెన్స్ తీసుకొచ్చాం. నవ్వుకుంటున్నాం, మీమ్స్ కాబట్టి నవ్వుకుంటున్నాం, బట్ తెలియకుండానే అది రిజిస్టర్ అవుతుంది. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎవరైతే ఇలాంటి బిలీవ్ చేస్తారో వాళ్ళ నమ్మకాన్ని కొంచెం బలపరుస్తుంది అనమాట. డెఫినెట్గా బలపరుస్తుంది. అంటే నెగిటివిటీ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది.
పాజిటివిటీ అనేది అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఈ అమ్మాయి మంచి అమ్మాయి అంటే ఎవడు ఇది చేయడు, ఈ అమ్మాయి బ్యాడ్ అమ్మాయి అంటే ఓ 10 మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు RX-100 బేబీ లాంటి సినిమాలు బెటర్గా రీచ్ అవ్వడానికి కారణం అదేనేమో మేబీ. సో జనాలు శశివదనేని బాగా హిట్ చేసి అది రాంగ్ అని ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. సో ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ప్రామిస్, రైట్ హ్యాండ్ ప్రామిస్ ఏంటి ఎలా 2 ఉంటాయా? చిన్నప్పుడు ఉంటాయి కదా. లెఫ్ట్ హ్యాండ్ చేస్తే వద్దు, రైట్ హ్యాండ్ అంటారా? తూచి పెట్టేయచ్చనా దాని మీనింగ్? రైట్ హ్యాండ్ అయితే నమ్ముతాం, బికాజ్ అది బ్రేక్ అవ్వదు. ఎన్ని ఉంటాయి కదా, గట్టు మీద పెట్టాలి, ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలి ఉంటాయి. సో రైట్ హ్యాండ్ తో పెడితే ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలి, అట్లాంటి కుదరవు. ఈవెన్ దో ఏంటంటే మనం ప్రామిస్ చేసిన తర్వాత కొంతమంది ఉఫ్ అని పైకి వదిలేస్తారు, ఇంకా గట్టు మీద పెట్టడానికి లేదు అని చెప్పడానికి. ఇలాంటివి కూడా ఉండేవి చిన్నప్పుడు, చాలా ఫన్నీగా. అంటే సూపర్ నాకు నవ్వు వచ్చింది. రైట్ హ్యాండ్ ప్రామిస్ అంటే పింకీ ప్రామిస్ విన్నావు, ఈ రైట్ హ్యాండ్ ప్రామిస్ లేటెస్ట్ వర్షన్, కొంచెం నార్త్ వర్షన్. ఇది మన తెలుగు వర్షన్ రైట్ హ్యాండ్ తో ప్రామిస్. ఇప్పుడు ఎవరైనా కానీ గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో చెప్తే రైట్ హ్యాండ్ తో ప్రామిస్ అని చెప్పాలి మా సినిమా చూసిన తర్వాత నుంచి. ఇప్పుడు మీరు శశియా? కాదు, రాఘవ. మీరు రాఘవ మీరు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు? కాదు, ఫుల్ నేమ్ చెప్తారని నార్మల్ గా అడిగాను. శశి. నైస్. అంటే సర్కార్ షో అసలు ఏంటండి అది, ఎన్ని ట్రెండ్ అవుతున్నాయండి, ఎప్పుడు చూసినా రోజు కనిపిస్తున్నారు ఏదో ఒక మూలన. ఏంటండి ఇది, మాకు ఏంటి టార్చర్? గట్టిగా తిట్టారు. ఇదే ఇది విన్నాను నేను, అందులోనే విన్నాను. లేదు, చాలా జబ్బు, అదొక జబ్బు అని చెప్తారు. ఆర్గానిక్ గా అయింది అది, అంతే. అలా అసలు ఒక రేంజ్ లో అసలు దారుణం. ఇప్పుడు వాయిస్ వెంటనే గుర్తుపడేస్తున్నా ఆరీలో వచ్చిందని చెప్పి. ఏమో నాకే వస్తున్నాయా అందరికి వస్తున్నాయా అనేది డౌట్, కానీ రెగ్యులర్గా వస్తున్నాయి. అది ఎలా అయిపోయింది, ఏది ప్లాన్ చేయలేదు అది, ఆ రోజు గ్రహాలు ఎలా. డెంటిస్ట్ కదా ఆవిడ, తెలుసండి మీకు? మీకు ఏమన్నా చెప్పారా? మామూలుగా బేసికల్లీ ఆవిడ ఎవరన్నా పేషెంట్స్ వస్తే ఎలా నవ్వాలి, స్మైల్స్ గురించే ఉంటాయి మీకు ఎక్కడ చూసినా. సో మీకు ఏమన్నా అలాంటివి ఏమన్నా టిప్స్ చెప్పారా? ఇలా నవ్వుతే బాగుంటారు, అలా నవ్వుతే స్మైల్స్ గురించి చెప్పరు, పొళ్ళ సెట్లు ఎలా ఉండాలి? లేదు వాళ్ళ, బికాజ్ ఎక్కడ చూసినా స్మైల్ అనే ఉంటది. స్మైల్ అంటే బ్రాండ్ గురించి అంటలేదు నేను. అంటే పొళ్ళు ఎలా ఉండాలి, పైకి ఉండాలా కిందకు ఉండాలా, 2 పొళ్ళు ఇట్లా ఉండాలా, నవ్వు ఎలా ఉండాలా చెప్తారు. అంటే బేసిక్ గా మా మదర్ కూడా డెంటిస్ట్, అందుకని. ఓకే. అంటే వాళ్ళ ఫోకస్ అంతా, కొంతమంది ఫోకస్ ఐస్ ఉంటుంది, కొంతమంది ఫోకస్ ఇక్కడ ఉంటుంది. సో వీళ్ళ ఫోకస్ అంటే అది బై డిఫాల్ట్. మేము ఒకరితో మాట్లాడుతున్నప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళ టీత్ గమనిస్తాం. ఓకే, క్రౌడింగ్ ఉంది, గ్రేడ్ ఉంది, గ్రేడ్ 3 ఉంది, స్టెయిన్స్ ఉన్నాయి, అయ్యో చాలా ఇన్సల్టింగ్ గా ఉంటది. అమ్మో, అది ఆటో మాకు అవుతుంది. బట్ వీ డోంట్ గో అవుట్ అండ్ అడ్వైజ్ నువ్వు ఇలా నవ్వాలి, అలా నవ్వాలి. ఎందుకు వచ్చిందో వద్దు. ఇప్పుడు ఇవిడ ఏం చేయాలి? అందుకే నేను మాక్సిమం కవర్ చేసుకోండి. ఈవెన్ అంటే వాడుతున్నాం అనమాట. తగ్గిపోయారు. లేదులేండి, అంటే ప్రైవేట్ గా చెప్పొచ్చు. మీరు సజెషన్ ఏమన్నా, ప్రిస్క్రిప్షన్ ఇది వాడు, లేదంటే ఇలా చేయించుకోవాలి, వాడేవన్నీ ఆపేయాలి, అదే సజెషన్. దారుణం ఇది. యా, సినిమా, ప్రతి సినిమా ఒక సిగ్నేచర్ వదిలి వెళ్ళిపోద్ది మనకు. లాస్ట్లో ఫిల్మ్ బై ఎస్ఎస్ రాజమౌళి ఇలా పేర్లు చూస్తూ ఉంటాం, కానీ బట్ ఆడియన్స్ మైండ్లో కానీ హార్ట్లో కానీ ఒక సిగ్నేచర్ వదిలేసి వెళ్ళిపోద్ది. సో శశివదనే పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలాంటి సిగ్నేచర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? శశివదనే సినిమా చూసిన తర్వాత శశి లాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. డెఫినెట్గా ప్రతి అబ్బాయి ఇట్లాంటి అమ్మాయిని కదా ప్రేమించాలి, ఇట్లాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అనిపించే లాంటి క్యారెక్టరైజేషన్. సో రాఘవ అంటే నాకు తెలిసి ఇది శ్రీరాములు వారి పేరేనండి, సంథింగ్ ఆల్టర్నేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా సంథింగ్. మీకు ఏమన్నా రాఘవ క్యారెక్టర్లో ఏమన్నా శ్రీరాముడు కనిపించాడా? గుణగణాలు ఏమైనా ఉన్నాయా? అది ఆ క్యారెక్టరైజేషన్ అంత. రాఘవ క్యారెక్టర్ రాసుకుంది శ్రీరాముడు లాంటి ఒక అబ్బాయి. ఓకే. ఆయన ఎలా సీతని ప్రేమించి పెళ్లి చేసుకొని దక్కించుకున్న తర్వాత కూడా యుద్ధం చేశారు, రాఘవ కూడా శశి కోసం అలాంటి యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. నైస్ తెలుగులో. ఓకే. ఏదో ఇంకోటి ఏదో అన్నారు కదా, మర్చిపోయాను. మా ఊరు వస్తే నా లైఫ్లోకి వచ్చినట్టు అని చెప్పి. అది నేను కాదు, బట్ యాక్చువల్లీ మనం అందరికీ చెప్పేస్తున్నాం. అది రాఘవ శశికి రాసిన లెటర్లో శశి చదువుకుని మురిసిపోతూ ఉంటుంది. అవునా? నేను మీ వాయిస్ వినిపించింది అక్కడ, మీరు చదివారు అయితే. చదివి మురిసిపోతే ఓకే, నేను అలా అనుకోలేదు. మా ఊరు వస్తే నా లైఫ్లోకి వచ్చినట్టే అంటే నేను మీరేమో ఇన్వైట్ చేశారేమో. ఇప్పుడు అది ఫిల్మ్లో చూడండి, తెలుస్తుంది దాని కాంటెక్స్ట్ ఏంటో.
ఓకే. మీ లైఫ్లోకి రావాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలని అడుగుదామని లీడ్ తీసుకున్నాను. బట్ బెడిసి కొట్టిందంటే ఆన్సర్ చెప్పొచ్చు మీరు. క్వాలిటీస్ చూసి ప్రేమించడానికి అదేమన్నా ఉద్యోగమా అండి? ప్రేమ కదా. ఏంటండి కూడా సినిమానే అనుకున్న పొయిటిక్ గా ఉంటుంది అనుకున్నా. అది నిజం, అది యాక్చువల్ గా తప్పు కాదు. క్వాలిటీస్ ఇలా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అది 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 చాలా తప్పు. అబ్బాయి అన్నాక కష్టపడాలి, అమ్మాయిని ప్రేమించాలి, కష్టంలో కలిసి పైకి ఎదగాలి. కష్టపడాలంటే ఏంటి? వెనక తిరగడానికి, చుట్టూ తిరగడానికి లేదు, జీవితంలో కష్టపడాలి, ఆ కష్టానికి అమ్మాయిలు సపోర్ట్ చేయాలి. కరెక్టేనా? ఉన్నారా? నాకేం అంత సీన్ ఎక్కడ? బేసిక్గా అబ్బాయిలు చాలా సింపుల్ క్రియేచర్స్ అండి. అనవసరంగా అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ క్రియేచర్స్ అబ్బాయిలు. నేను అనేది యా, ఐ మీన్ నేచర్లో ఇచ్చిన ఐ బిలీవ్ అదే అందం కూడా. అబ్బాయికి అమ్మాయికి ఒక డిఫరెన్స్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ అలానే ఉండాలి. అబ్బాయి ప్రేమించాలి, అమ్మాయి ప్రేమించాలి, దాంట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. కానీ ప్రేమలో మనం లెక్క పత్రాలు లాంటివి చూసుకోకూడదు. ఒక అబ్బాయి రిచ్ అయినా పోర్ అయినా కష్టపడితే ఆ కష్టానికి తోడు అమ్మాయి అవ్వాలి. సేమ్ విత్ అమ్మాయి. అది అంత సింపుల్, కానీ మనుషులు దాన్ని చాలా కాంప్లికేట్ చేసేసుకుంటారు. ఏదో ప్రేమ మీద పాడ్కాస్ట్ చేసినట్టు చెప్తున్నారు. నేను ఐఎమ్ లవ్ గురు. ఓకే. నా ఫ్రెండ్స్ అందరికి టెల్లింగ్ యూ టిప్స్ ఇస్తారు, సజెషన్స్ అలాంటివి. అంటే సజెషన్స్ ఏమి ఇస్తానంటే, మీ ప్రేమలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ సజెషన్స్ తీసుకోవడం ఆపేయండి అని సజెషన్స్ ఇస్తాను. అద్భుతం. బట్ యా, ఐ థింక్ సజెషన్ అందరికీ ఇవ్వచ్చు. ఇంకా దట్ ఈస్ కామన్. యా, మీరిద్దరు ప్రేమలో ఉంటే థర్డ్ పర్సన్ సజెషన్ ఫస్ట్ తీసుకోకూడదు అనేది నా సజెషన్ ఎక్కువ. అదేంటంటే ఐ లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ అని నేను అనుకుంటా. యా. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్, ఐ మీన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ దీని తర్వాత కొత్త గేట్స్ ఏమైనా ఓపెన్ అయినాయా? యా, చాలా గేట్స్ ఓపెన్ అయినాయి. వెళ్తాం, గేట్స్ ఓపెన్ అయినాయి తర్వాత. మీరు మొన్న ఆపరేషన్ దానికి కానీ మంచి ప్రమోషన్ చేశారన్న. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ బాగుంది, జెన్యూన్ అటెంప్ట్ చేశారు. రిజల్ట్ మనం ఏం చేయలేం కానీ. బట్ దీనికి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఎలా జనాల్లోకి తీసుకెళ్దాం? షోస్ వేస్తున్నాం, ముందు ప్రీమియర్స్ వేస్తున్నాం. సో ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ పర్టికులర్ ఏమన్నా ఏరియాస్లో ఎలాగ ఏమన్నా అనుకుంటున్నారు? అమలాపురంలో వేద్దామని, ఇటు లోకల్గా వేద్దాం, హైదరాబాద్, విజయవాడ. సో ఏంటండి మీకేంటి నెక్స్ట్? ఇప్పుడు నాని గారు అయిపోయింది, హిట్ 3 అయ్యింది. సో నెక్స్ట్ మరి ఫ్రాంచైజీలో ఏమన్నా కంటిన్యూ అవుతున్నారా? నాకు తెలీదు, టైం విల్ ఓన్లీ టెల్. ఇంకేమన్నా ఐ మీన్ రివీల్ చేయాల్సినవి ఉన్నాయా? రివీల్ చేయాల్సినవి ఉన్నాయా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఉన్నాయి, వింటున్నా, అవుతున్నాయి, టైంకి రివీల్ అవుతాయి. అన్నీ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి, నరేషన్ ప్లేస్లో ఉన్నాయి, డెవలప్ అవుతున్నాయి. ఓకే, విష్ యూ ఆల్ సక్సెస్ అండి. చాలా ఐ మీన్ సెన్సిబుల్గా ఉంది. ప్రతి ఒక్కరి హార్ట్ ఏదో ఒకటి ఇద్దరు టచ్ అవ్వడం, మెల్ట్ అవ్వడం, బ్రేక్ అవ్వడం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మూడు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి జరుగుతాయి. మెల్ట్ అవుతాయి, బ్రేక్ అవుతాయి, టచ్ అవుతాయి. యాక్చువల్లీ ఇందులో జోక్ లేదు, దెర్ ఇస్ నో క్యాప్. మూడు జరుగుతాయి. మెల్ట్ అయ్యి, టచ్ అయ్యి, బ్రేక్ అవుతాయి. మెల్ట్ అయ్యి, బ్రేక్ అయ్యి, టచ్ అవుతాయి. ఎలాగైనా అటు ఇటు కన్ఫ్యూజ్ చేయడానికి కదా, ప్లాట్ గెస్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ చేయడానికి. మేము ఆనెస్ట్ గా చెప్పిన ఎవరు నమ్మట్లేదు. డెఫినెట్ గా మెల్ట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, టచ్ అవుతుంది. అది ఏ ఆర్డర్ అనేది నేను చెప్పిన ఆర్డరే. మీరు చెప్పిన ఆర్డర్ కరెక్ట్ కదా. I agree. Thank you so much and for your valuable time. I wish you all success and Thank you. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.